వెల్కమ్ టు సుమన్ ఐటీటీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఇంకా ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. మన దేశంలో డిజిటల్ పేమెంట్స్ రోజు రోజుకు ఎక్కువ అవుతున్నాయి. ముఖ్యంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎన్పిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్నాళ్లు దానికి అనుబంధంగా పనిచేసిన యూపీఐ పేమెంట్స్ యాప్ భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ BHIM ను విడదీస్తున్నట్టు తెలిపింది. ఆన్లైన్ లావాదేవీలకు ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని BHIM ను ప్రత్యేక అనుబంధ సంస్థగా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాదు, దాని పేరును ఎన్పిసిఐ భీమ్ సర్వీసెస్ లిమిటెడ్ గా మార్చింది. యాప్ నిర్వహణను పర్యవేక్షించేందుకు గాను IDFC ఫస్ట్ బ్యాంక్ ఫార్మర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ లలితా నటరాజన్ ను CEO నియమించింది. రాహుల్ హాండాకు చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గా బాధ్యతలను అప్పగించింది. కాగా ప్రస్తుతం యూపీఐ పేమెంట్స్ లో ఫోన్ పే, గూగుల్ పే ఆధిపత్యం కొనసాగుతోంది. ఇండియాలో 87% యూపీఐ లావాదేవీలు వీటి ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో BHIM ను బలోపేతం చేయడంపై ఎన్పిసిఐ ఫోకస్ పెట్టింది. దీనిలో భాగంగానే పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. యాప్ ను మరింత డెవలప్ చేసేందుకు అవసరమైన చర్యలను కూడా చేపడుతోంది. అవన్నీ సక్సెస్ అయితే ఫోన్ పే, గూగుల్ పేకు BHIM గట్టి పోటీనిస్తుంది. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీటీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.